వెల్కమ్ టు క్షణం టీవీ. ఆధున నియోజకవర్గం ప్రజలకు, అధికారులకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు మధురై భాస్కర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉండి కార్యకర్తలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఆధుని ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ఆయనకు శాల్వాతో పూలమాలతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ఆదోని నియోజకవర్గ రైతులు ప్రజలందరూ ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నారన్నారు. 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పనిచేస్తుందన్నారు. కేవలం 6 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఆవిష్కృతం చేశామన్నారు. నిరుపేద భవిష్యత్తుకు భరోసా ఇస్తూ పెన్షన్ల మొత్తాన్ని పెంచామని, ప్రతి ఇంట కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలు సంతోషాన్ని నింపామన్నారు. ప్రజల ప్రయాణం సాఫీగా సాగాలని, రాష్ట్రంలో రహదారులన్నీ గుంతలు లేకుండా చేస్తున్నామని, సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామన్నారు. కొత్త ప్రభుత్వం పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు నాంది పలకామని, కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు 2025 సంవత్సరం వేదిక కాబోతుందన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారమే లక్ష్యంగా 10 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ అటు ప్రజా సంక్షేమాన్ని, ఇటు రాష్ట్ర అభివృద్ధిని మీ అందరి సహకారంతో చేసి చూపిస్తామని ఆదరణ నియోజకవర్గం ప్రజలందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ 2024 తెలిపారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు, బాలకృష్ణ అభిమానులకు, ఎన్టీఆర్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 24లోనూ మనం ఒక మహాయుద్ధాన్ని ఎదుర్కొన్నాం. 24లో మహాయుద్ధాన్ని ఎదుర్కొని 25లోన మంచి స్వాగతంతో దీంట్లోకి 25లోకి వచ్చినాం. కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో. అలాగే రాబోయే కాలంలో కూడా చంద్రబాబు పరిపాలనలోన ఇప్పటికే కొన్ని అభివృద్ధులు చూస్తూ వచ్చినారు. చిన్న చిన్నవి అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇంకా రాబోయే కాలంలో కూడా ఒక అభివృద్ధి దిశలో అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, అన్నింటిలోనే కూడా ఏ ఒక్కటి వెనక ఆడుకోకున్నట్ల ముందుకు నడిపిస్తాడని మన అందరి తరఫున ఆయనకు ఆశిస్తున్నాము. అలాగే పోయిన సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా వచ్చి ఇప్పటి వరకు అయితేనేమి డ్యాములో కానీ ఏ దానికి నీళ్ళ మాటను పదవలేకపోయినట్ల వానదేవుడు కూడా మనకి సహకరించినాడు. ఈ విధంగా తెలుగుదేశము రావడానికి ఇవన్నీ కూడా మనకి తోడుగా ఉంచి చంద్రబాబుకి సహకరించినారు. కాబట్టి మనమందరూ ఆ దేవునికి అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.